హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలయక్కల్ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్తో చాలా బిజీగా ఉన్నాడు. ఆహా ప్లాట్ఫామ్లో రెండు ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. అయితే స్టోరీ కొంచెం రొటీన్గా ఉంది, కానీ గ్రాడ్యువల్గా అయితే స్టోరీని బిల్డప్ చేసి దాన్ని హిట్ టాక్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిఖిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. తన ఫ్యాన్స్తోని ఎప్పటికప్పుడు తన డీటెయిల్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి షేర్ చేస్తూ ఉంటాడు. రీసెంట్గా నిఖిల్ ఒక స్టోరీ పెట్టాడు. ఏంటంటే ఆ స్టోరీ చూసి అయితే అందరు ఫ్యాన్స్ షాక్కి గురయ్యారు. ఏం పెట్టాడంటే, కర్మ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్, మై గాడ్, అండ్ ఇట్ విల్ బి ఆల్వేస్ విత్ మీ అని పెట్టాడు. అయితే మీకు త్వరలోనే నిజం అనేది తెలుస్తుంది అని నిఖిల్ అయితే పోస్ట్ పెట్టాడు. అయితే నిఖిల్ ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడు? యష్మి ఇంటర్వ్యూ చూసినాక యష్మి కొరకు పెట్టాడా, లేకపోతే కావ్య కొరకు పెట్టాడా? అసలు ఏం కారణం నిఖిల్కి ఎందుకు ఇంత బాధేసి ఆ పోస్ట్ పెట్టిండు అన్నట్టే నెటిజన్స్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. అయితే కావ్య ఎన్ని పోస్టులు పెట్టినా కావ్య మాత్రం రెస్పాన్స్ ఇస్తలేదు. కావ్య అసలు నిఖిల్ ఎన్నో పోస్టులు పెడుతున్నా కూడా వాటికి రెస్పాన్స్ ఇస్తలేదు. అయితే నిఖిల్ ఏమంటాడంటే, నువ్వు ఒక అబద్ధంని నమ్మి నన్ను దూరం పెట్టావు, ఇప్పుడు నువ్వు నా గురించి నిజం తెలిసినాక నా వాల్యూ తెలుస్తుంది నీకు అని అయితే నిఖిల్ పోస్ట్లో అర్థమవుతుంది. కానీ కావ్య ఈ పోస్ట్కి ఏం రిప్లై అయితే పెట్టలేదు. అయితే కావ్య ఏంటంటే తను సీరియల్స్లో ఇదివరకు బిగ్ బాస్ ఎండ్ అయిన స్టార్టింగ్లో కావ్య కొన్ని షోస్లో కూడా వచ్చింది. ఈటీవీలో, మా టీవీలో అలాంటి షోస్ వచ్చింది. కానీ ఇప్పుడు కావ్య ఏ షోస్లో వస్తలేదు. తను చిన్ని సీరియల్తోనే చాలా బిజీగా అయిపోయింది. అయితే నిఖిల్కి పోస్ట్ పెట్టడం కారణం ఏమై ఉంటుందని అయితే ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతుండ్రు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక అయితే నిఖిల్ చాలా బిజీ అయిపోయాడు. తను ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. చిన్ని సీరియల్లో కూడా కొంచెం పార్ట్ షూటింగ్ రిమైనింగ్ ఉంది. దాని గురించి కూడా కొన్ని షూటింగ్ చేస్తున్నాడు చిన్ని సీరియల్ గురించి. అయితే త్వరలోనే నిఖిల్ ఒక కొత్త సీరియల్ చేయబోతున్నాడు అని అయితే మనకు తెలియవస్తుంది. అయితే మోస్ట్ ప్రాబబ్లీ అందులో హీరోయిన్ అయితే మనకు ప్రేరణ ఉంటుంది అని అయితే తెలియవస్తుంది. ప్రేరణ కూడా తను బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5 ర్యాంక్ వరకు వచ్చింది. మళ్ళీ జోడీ షోలో కూడా తను విన్నర్ అయింది. ప్రేరణ హస్బెండ్. కాబట్టి వీళ్ళిద్దరితోనైతే సీరియల్ తీయాలని అయితే అనుకుంటున్నారు. అయితే కావ్య మాత్రం తను ఏ షోస్లో వస్తలేదు. ప్రస్తుతం తను తన చిన్ని సీరియల్తోనే బిజీగా ఉంది. నిఖిల్ అయితే కిరాక్ గర్ల్స్ కిలాడి గర్ల్స్ షో సీజన్ 1 హిట్ అయింది. సీజన్ 2 పెద్దగా అంత హిట్ కాలేదు. ప్లస్ అందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు క్యాండిడేట్స్ అని అయితే టాక్ అయితే బయటకు వచ్చింది. దాంతో సీజన్ టీఆర్పీ రేటింగ్స్ పెంచడానికి మళ్ళీ సీజన్ 1లో కొంత మంచిగా బాగా ఆడిన వాళ్ళని, నిఖిల్ని, విష్ణుప్రియని, వీళ్ళందరినీ, పృథ్వీని, వీళ్ళని సీజన్ 2లోకి తీసుకొస్తుండ్రు. ఇద్దరితో కలిపి గేమ్స్ ఆడిపిస్తుండ్రు అని అయితే మాట వినిపిస్తుంది. అయితే నిఖిల్ది విష్ణుప్రియతో ఒక కవర్ సాంగ్ కూడా ఉంది. విష్ణుప్రియ అమర్దీప్తో ఒక కవర్ సాంగ్ చేసింది, అది చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఆ అప్డేట్ కూడా ఇంకో 2-3 డేస్లో బయటకు వస్తుంది. అయితే నిఖిల్కి ఒక కన్నడలో ఫిల్మ్ కూడా చేస్తున్నాడట. తను యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి నిఖిల్ది. అయితే జనరల్గా ఫ్యాన్స్కి ఏం కావాలంటే, చిన్ని సీరియల్లో నిఖిల్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సీరియల్లో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అనుకున్నారు, కానీ సీరియల్ షూటింగ్ అప్పుడు వాళ్ళ ఇద్దరు సీన్స్ వచ్చినా ఇద్దరు మాట్లాడుకుంది. మళ్ళీ సీన్స్ అయిపోయినాక కావ్య అయితే నిఖిల్ని పట్టించుకోకుండా, నిఖిల్తో మాట్లాడకుండా తన ప్లేస్లో తను వెళ్ళిపోయేది. నిఖిల్ని పెద్దగా పట్టించుకోలేదు కావ్య. అయితే ఇద్దరి మధ్య వీళ్ళిద్దరూ దేని కారణం వల్ల విడిపోయారని సోషల్ మీడియాలో ఇంతవరకు చెప్పలేదు, కానీ ఏదో ఒక బలమైన కారణం వల్ల అయితే విడిపోయారు. అయితే నిఖిల్ కావ్యాన్ని క్షమించమని కావ్య కొరకు అన్ని పనులు చేస్తున్నా కూడా కావ్య అయితే బాగా డీప్గా హర్ట్ అయిపోయింది. తను నిఖిల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో క్షమిస్తలేదు. ఇక చూడాలి నిఖిల్ ఎట్లా కన్విన్స్ చేస్తాడో కావ్యని. కానీ వాళ్ళిద్దరు ఫ్యాన్స్కి అయితే వాళ్ళిద్దరు పేరే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు కలిసి వెబ్ సిరీస్ తీసినా, సీరియల్ తీసినా, ఏది తీసినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పేరంటే ఫ్యాన్స్కి చాలా ఇష్టము. వాళ్ళు విడిపోయే సంవత్సరం అవుతున్నా కూడా ఫ్యాన్స్ వాళ్ళ వెనకబడి వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిఖిల్ ఫోటో, కావ్య ఫోటో, ఒక పాప ఫోటో, బాబు ఫోటో కూడా ఇట్లా అన్నీ రకరకాలుగా చేస్తుండ్రు. వాళ్ళిద్దరు యూట్యూబ్ ఛానల్లో ఉన్నప్పుడు వాళ్ళ వీడియోస్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.